హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ తహారీ చేస్తున్నాను. హాఫ్ కేజీ మటన్ అండి. చూడండి, బోన్లెస్ మటన్ హాఫ్ కేజీ. మీరు బోన్స్ తో కూడా చేసుకోవచ్చు, కానీ నేను బోన్లెస్ మటన్ తీసుకున్నాను. చూడండి, చెక్క, లవంగ, ఇలాచులు, సాజీరా, ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ, చూడండి ఇది మంచిగా ఫ్రై కావాలి. అల్లం వెల్లిపాయ ఇప్పుడే వేసినాం కదా, పచ్చి వాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా వేగిపోయినాయి కదా అల్లం వెల్లిపాయ అనేవి, ఉల్లిపాయలు వేగినాయి. ఇప్పుడు మనం దీంట్లో మటన్ వాటర్ లేకుండా తీసుకొని వేసుకోవాలండి. ఇవి మంచిగా ఒక 10 నిమిషాలు నూనెలో ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాతనే మనం సాల్ట్ వేసుకున్నాం. దీంట్లో బిర్యానీ ఆకు, సాల్ట్, పసుపు, రుచికి సరిపోయేటట్టు కారం, చూడండి ఈ మసాలా అంతా కారం, ఉప్పు మంచిగా ముక్కలకు పట్టేలా ఒక 5 నిమిషాలు ఉంచుకొని దీంట్లో వాటర్ వేసుకోవాలి. చూడండి, వాటర్ మటన్ మంచిగా ఉడకాలి కదా, అందుకే వాటర్ వేస్తుందండి. 2 గ్లాసులు అంత వేసినాను అండి. 4 టమాటాలు, దీంట్లోనే కొత్తిమీర, పుదీనా వేస్తున్నాం. కొత్తిమీర, పుదీనా, మనం కొత్తిమీర పుదీనా తహారీలోకి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, బాగుంటుంది. ఇంట్లో దంచి పెట్టుకున్న మసాలా, మనము 5 విజిల్స్ వచ్చేదాకా మనం కుక్కర్ మూత పెట్టుకున్నాం. చూడండి, పెరుగు ఇంత మంచిగా కొంచెం ఉడకాలండి. ఇప్పుడు మనం దీంట్లో ఉడకబెట్టుకుంటాం కదా, సరిపోతుంది. ఇప్పుడు మనము ఇందులో బియ్యం వేయాలి కదా, ఈ బియ్యము అనేది నేను దీంట్లో వేస్తే మంచిగా ఉడకది, అందుకే నేను బౌల్ వేసుకుంటున్నా. దాంట్లో వేసుకొని ఇది ఒక గ్లాస్ ఉంటుందండి ఈ ఎసరు అనేది. ఇప్పుడు నేను 4 గ్లాసులు బియ్యం వేసుకున్నా. ఇప్పుడు దీంట్లో మనం 4 గ్లాసులు బియ్యం కదా, ఇది ఒక వాటర్. దీంట్లో 5 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది వాటర్. కొద్దిగంత ఉప్పు వేస్తున్నాను. ఇవన్నిటిని మంచిగా మరిగిన తర్వాత అప్పుడు మనం బియ్యం వేసుకోవాలి దీంట్లో. చూడండి, మంచిగా మరుగుతున్నాయి కదా, మనం ఇంట్లో వండుకునే సన్న బియ్యంతో చేస్తున్నాను. తహార్ అనేది మనం ఇంట్లో బియ్యంతో చేసుకుంటుంది, బాగానే ఉంటది. బాస్మతి రైస్ అయితే బిర్యానీ చేసుకుంటే బాగుంటుందండి. చూడండి, ఇది కొంచెం మనం ఇప్పుడు ఒక పెంక పెట్టుకొని దానిపైన పెట్టుకోవాలండి. కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఇంకా కొంచెం పలుకు ఉంది అన్నం. ఈ కొత్తిమీర పుదీనా ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుందండి పైన వేస్తే. చూడండి, దీంట్లో నెయ్యి పైన వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఈ పెంక పెట్టుకొని దీనిపైన మీడియం సైజు పెట్టి మంట ఉడికించుకోవాలి. చూడండి, ముక్క అనేది ఎంత మంచిగా ఉడికిపోయింది కదా మటన్. సూపర్ ఉందండి. ఉప్పు, కారం సూపర్ కలిసింది.
బిర్యానీ కంటే సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.